ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయనకి నేను మొరపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఎండును. కీర్తన గ్రంథము 66 అధ్యాయము 17 వచనము. దావీదు గారు కేవలం తను పాపం చేసినప్పుడు మాత్రమే దేవునికి ఎంతో భారం కలిగి పశ్చాత్తాపంతో మొరపెట్టారు అనుకుంటాం. కానీ దావీదు గారు తన ప్రతి అవసరం కోసం దేవునికి మొరపెట్టారు. శత్రువులను ఎదుర్కొనడానికి, విజయం సాధించడానికి మొరపెట్టారు. ఆనందంలో మొరపెట్టారు, దుఃఖంలో మొరపెట్టారు. ఆ మొర ఒక శ్రేష్టమైన కీర్తనగా మారిపోయింది. ఆ కీర్తనలనే మనలో చాలా మంది ఇష్టంగా చదివే కీర్తనల గ్రంథం. దేవునికి తాను పెట్టిన ప్రతి మొర ఒక కీర్తన. మరి మనం కూడా దేవునికి మొరపెడుతూ ఉంటాం కదా. భారభరితమైన కన్నీటి ప్రార్థన కేవలం భరించలేని దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం. కానీ మన జీవితంలో ప్రతి దాని కొరకు, ఇచ్చిన వాటి కొరకు, ఇవ్వబోయే వాటి కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మొరపెడుతూ ఉండే జీవితాన్ని జీవించాలి. మీ ప్రతి మొర కీర్తనగా మారాలి. అంటే పెట్టిన మొరకు వచ్చిన ప్రతిఫలాన్ని జనులకు చాటి చెప్పాలి. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.